సినీ సెలబ్రిటీలు ఏదైనా సినిమాను ప్రశంసించడం కొత్త విషయం అయితే కాదు. అయితే ఎలాంటి సినిమాను ఎప్పుడు ఏ సందర్భంలో మెచ్చుకుంటారనేదే చాలాసార్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ఒక ట్వీట్ కూడా ఇప్పుడు అలాంటి డిబేట్కే కారణమైంది. బాలీవుడ్లో తాజాగా రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ బేబీ దో డై దో సినిమాను ఆయన చేసిన ప్రశంసలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. సాధారణంగా స్టార్ హీరోలు పెద్ద బ్యానర్ల సినిమాలు లేదా తమకు సన్నిహితంగా ఉన్న నటీనటుల ప్రాజెక్టుల గురించి ఎక్కువగా రియాక్ట్ అయి మాట్లాడుతూ ఉండటం సహజమే. అలాంటి సమయంలో భారీ ప్రమోషన్స్తో వచ్చిన కొన్ని బాలీవుడ్ సినిమాల కంటే తక్కువ హైప్తో వచ్చిన ఓ కంటెంట్ ఓరియంటెడ్ థ్రిల్లర్ను చరణ్ ప్రత్యేకంగా ప్రస్తావించడం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. దీంతో ఆయన ఈ సినిమాను ఎందుకు మెచ్చుకున్నారనే అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చరణ్ ట్వీట్ తర్వాత బేబీ దో డై దో గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో పెరిగినట్లుగా కనిపిస్తూ ఉంది. సినిమా కథ, నటీనటులు, జానర్, ఆడియన్స్ రెస్పాన్స్ వంటి వివరాల కోసం పలువురు సర్చ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన వారు తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఉండగా, ఇంకా చూడని వారు చరణ్ అంతగా మెచ్చుకునేంత స్పెషల్ ఇందులో ఏముందనే కోణంలో చర్చిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ పరిణామాన్ని కొందరు అభిమానులు చరణ్ సినిమా సెలక్షన్ల అభిరుచితో ముడిపెడుతూ ఉన్నారు. కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా కథకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలను ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు అని గుర్తు చేస్తూ ఉన్నారు. యాక్షన్, థ్రిల్లర్ జానర్లో కొత్త ప్రయత్నాలు చేసే సినిమాలకు స్టార్ హీరోల నుంచి లభించే ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఆయా సినిమాలకు అదనపు గుర్తింపును తీసుకొస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో మరో డిస్కషన్ కూడా సాగుతోంది. RRRలో తనతో కలిసి నటించిన ఆలియా భట్ నటించిన తాజా సినిమా ఆల్ఫాపై చరణ్ ఓపెన్ గా రియాక్ట్ అవ్వకుండా అదే సమయంలో బేబీ దో డై దోను ప్రశంసించడం వెనుక ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా అనే ప్రశ్నలు కొందరు నెటిజన్లు అయితే లేవనెత్తుతూ ఉన్నారు. అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ క్లారిటీ లేకపోవడంతో ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్ గానే చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా ఒక స్టార్ హీరో చేసిన ఒక ట్వీట్ తో పెద్దగా ప్రచారం లేని సినిమా ఒక్కసారిగా డిస్కషన్స్ లోకి రావటం మాత్రం ఆసక్తికర పరిణామంగా మారింది. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రముఖ నటుల మద్దతు లభిస్తే ప్రేక్షకుల దృష్టి మరింత వేగంగా వాటిపై పడుతుందనే విషయాన్ని ఈ ఉదంతం మరోసారి స్పష్టం చేస్తూ ఉంది.